వేడుకుంటున్నాను. చంపినోడు జైలు పోయినాడు, సచ్చినోడు గుంతకు పోయినాడు, చంపించినోడు మాత్రం అసెంబ్లీకి పోయినాడు. ఇది ప్రజలకు ఆయన ఇప్పుడు నేను ఇచ్చే నిర్వచనం ఇది. కాబట్టి ఇది గుర్తుంచుకొని గ్రామాల్లో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడిని నమ్మి ఫ్యాక్షన్ జోలికి పోవద్దు. మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. తర్వాత మీ పార్టీకి ఏ పార్టీకి ఓటేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటేయండి. గ్రామాల్లో అందరూ కలిసి ఉండి అభివృద్ధికి తోడ్పడండి తప్ప ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు నాతో సహా మా పార్టీతో అయినా సరే నమ్మి గ్రామాల్లో ఎక్కడ కూడా రాజకీయాల్లో ఓటు ఎలక్షన్ వరకే ఉండాలి తప్ప ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు గ్రామం కలిసి ఉండి అభివృద్ధికి ఏ పార్టీ అన్నా రాని ఆ పార్టీతో అభివృద్ధికి తోడ్పడి గ్రామాన్ని డెవలప్ చేసుకోండి తప్ప ఫ్యాక్షన్ జోలికి పోవద్దండి అని చెప్పి నేను ఇది అప్పుడు నారాయణరెడ్డి కూడా వెంకటప్ప నాయుడు కేసులో ఉండి ఆ కేసు కొట్టేసిన రోజే చెప్పినాడు ఆయన, ఇది ఫ్యాక్షన్ ఇంతటితోటి పోవాలా, ఇది ఇట్లే పెంచుకుంటూ పోతే భావితరాలకు ఏమీ మిగిలిచ్చేది ఉండదు, మనం అందరూ జైళ్ల పాలవుతారని చెప్పి ఆ రోజు కూడా ఆయన మన